మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పూల తోట సాగు చేస్తున్నారు, కనకంబరాలు, అలానే వివిధ రకాల పూల మొక్కలు కూడా ఇక్కడ పెంచుతున్నారు. అయితే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళకి రాబడి ఎంత వస్తుంది, అలానే లాభం ఎంత వస్తుంది అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాము రండి. అమ్మా, మీ పేరు? నా పేరు వరలక్ష్మి. ఇది మొత్తం ఇదంతా తోట అంతా మీదేనా? ఇది తోట అంతా మాదే. ఇది మొత్తం ఎన్ని సెంట్లో ఉంటుంది? ఇది 18 సెంట్లు. అంటే ఈ పువ్వులు ఇలా కోస్తున్నారు కదా, ఎవరైనా అంటే దళారులు మీ దగ్గరికి వస్తారా, లేదంటే మీరు పట్టుకెళ్ళి అమ్ముతారా? దళారులు రారు, ఊర్లో తీసుకెళ్ళి కట్టించి వర్తకులకి ఇస్తాం. వర్తకులకి ఇస్తాం. మేము కట్టేసి ఊర్లో ఉంటారు కదా మారు అమ్ముకున్నోళ్ళకి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు విజయనగరం. ఎంత వస్తుంది మీకు అలాగే రోజుకి? పావు కేజీ పువ్వులు అయితే 10 మూరలు అవుతాయి. వాళ్ళు 200 ఇస్తారు. మేము కట్టిన వాళ్ళకి 40 రూపాయలు ఇస్తాం. మాకు 160 రూపాయలు మిగులుతుంది. రోజుకి 160 రూపాయలు మిగులుతుంది. చెప్పండి. అంటే ఇంకా ఈ పువ్వులు వీళ్ళు వస్తాయి కదా, అంటే ఇది సీజన్ బట్టి ఉంటుందా, లేదంటే నిత్యము కనకంబరాలు పోస్తాయా మీకు? ఉంటాయి. 2వ నెలలో ఎక్కువ అవుతాయి. 2వ నెల నుండి 6వ నెల వరకు బాగుంటాయి. అక్కడ నుండి కేజీ పువ్వులు అవుతాయి. 2వ నెల నుండి ఎండాకాలంలో బాగా అవుతాయి. 8వ నెల నుండి పువ్వులు ఉండవు. వర్షాలు పడితే 100 గ్రాములు కూడా అవ్వవు. వర్షాలు పడకపోతే అక్కడ నుండి పావు కేజీ 100 గ్రాములు, అలాగే 150 గ్రాములు అవుతాయి. అంటే ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇవి ఎలా తీసేస్తారా, లేదంటే విత్తనాలు పడి మళ్ళీ ఆ మొక్కలు వచ్చినంత వరకు ఉంచుతారా? విత్తనాలు పడి మొక్కలు పుడతాయి కానీ చెప్పలేము. వర్షాలు ఎక్కువ అనుకో మొక్కలు ఉండవు. లేకపోతే మేము 2 సంవత్సరాలకు ఒకటి తోట మారుస్తాం. నీడు వేస్తాం మనకి 7 నుంచి వచ్చే సంవత్సరం మళ్ళీ 10 నెలల్లో తీసి వేస్తాం. గెల్లు ఇరిపిస్తాం. ఈ గెల్లు ఉన్నాయా మొదటి గెల్లు, అవి విరాలి. అవి విరిస్తే అందులో వేస్తాం. పుట్టాలంటే పుట్టవు, ఎందుకంటే మేము కుమ్మేస్తాం కాబట్టి పుట్టవు. అందులో ఒగ్గేస్తాం మేము విరిసి. ఇంకా తులసి ఉంది మధ్యలోనే, ఇంకో పంటగా తులసి వేసాం. తులసి ఇవి కూడా మాల కట్టే అమ్ముతారు. మాల కట్టి అమ్ముతాం. కోస్తాము. లక్షవారము శనివారము చెల్లుతుంది. అది కార్తీక మాసం రోజు చెల్లుతుంది కానీ మంచుకి ఎదగదు. ఇప్పుడు మళ్ళీ 2వ నెలలోనే అన్ని అందుకుంటాయి. ఇప్పుడు ఏవి మంచుకి పనిచేయవు. ఒక కూరలు ఇన్నాళ్ళు ఆకుకూరలు ఎక్కువ పండించారు మేము ఇక్కడ. ఆకుకూరల వల్ల లేదు. ఆకుకూరల వల్ల లేక ఇలాగ అంత ఎక్కువైపోయి విజయనగరంలో ఆకుకూరలు మనిషి పువ్వుల తోటలో పెట్టిస్తాం. మాది సొంత భూమి కాదమ్మా, చిత్తి చేస్తున్నాము. చెయ్యాలని చేస్తున్నాం. మాకు రాబడి ఏటి రాదు. మరి రైతు ఎన్ని మొక్క అంటారు కదా, దాన్ని బట్టి మేము చేస్తున్నాము. ఇప్పుడు ఏదైనా పంట నష్టం జరిగి ఇప్పుడు తుఫాన్ వల్ల ఏమైనా పడిపోయి అనుకోండి, అప్పుడు మీకు ఏమైనా పంట నష్టం ఇది వస్తుందా మీకు? ఎందుకంటే కౌలుకి ఏటి ఉండవు. సొంత భూమి గల వాళ్ళకి అడిగినా మనకు పట్ట ఇవ్వరు పెట్టడానికి. మనం ఏదో చేసేస్తామైతే వాళ్ళకి డౌట్. ఇవ్వరు, పట్ట ఇవ్వరు కాబట్టి మేము అడగము. అలా పన్నెండులో అంతే సర్దుబాటు చేసుకుని అంటాం. కూలోళ్ళకి గట్ట ఎక్కువ డబ్బులు అవుతాయి కానీ మరి అప్పో ఫైనాన్స్ ఓడిసి పెట్టుకోవడం మళ్ళీ చేసుకోవడం. ఈ పంటకి అంటే ఎంత మొదలు పెడుతున్నారు, అంతా వస్తుందా, ఎక్స్ట్రా ఏమైనా వస్తుందా, లేదంటే కేవలము అంటే ఇప్పుడు చేసుకున్నది అంతే వస్తుంది? అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అంతే వస్తుందా, ఇంకేమైనా ఎక్స్ట్రా వచ్చి ఏమైనా లాభం ఉంటుందా? అంటే మాకు రోజు రాబడి రోజు వస్తుంది కదా, లెక్క తెలీదు. కూలోళ్ళకి మా తినడానికి ఏదో సిత్తు గట్టు కట్టడం తప్ప అమ్మేసి కట్టేస్తాం. మళ్ళీ ఎప్పుడులాగే చెయ్యాలి కాబట్టి చేస్తాను. మా రాబడి బట్టి మేము ఇంటిగా ఉండలేక చేయడమే. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కౌలు రైతుల పరిస్థితి ఇది అనమాట. అంటే వాళ్ళు పువ్వులు ఏరుకొని వాటి మీదే వాళ్ళ ఆధారం అనమాట. ఇలా కౌలుకి తీసుకోవడము, ఒక 14 సెంట్లో 15 సెంట్లో కౌలుకి తీసుకోవడం, దాని మీద ఒక పూల తోటలు మధ్యలోని ఇలాగా అంటే తులసి అని, ఇలా రకరకాల కరివేపాకు అని ఇలా మధ్యలో వేసుకొని వాటి మీదే వీళ్ళ ఆధారపడి జీవిస్తున్నారనమాట. ఏదైనా సరే కౌలు రైతులపై ప్రభుత్వం స్పందించి ఏదైనా వాళ్ళకి మంచి చేయాలని అయితే ఆశిద్దాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.